సెకండ్ పార్ట్ కొంచెం డల్ అయింది. అనుపమ క్రేజ్ బాగుంది అంటే చాలా బాగుంది. షీఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగా కనిపిస్తుంది. కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఐ ఎంజాయ్డ్ ద మూవీ. ఎవ్రీ కామెడీ టైమ్ వాజ్ వెరీ గుడ్. రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పార్ట్ 3 ఉంటే కనుక ఫ్రెష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆడియన్స్ ఏంటంటే సిద్ధుని ఇంకా డిఫరెంట్గా ఇంకెక్కువ అంటే పాతది కనెక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. కామెడీ బాగుంది. కామెడీ ఈజ్ వెరీ గుడ్. వీ కెన్ ఎంజాయ్ ద మూవీ వన్స్. వీ కెన్ ఎంటర్టైనింగ్. రాధిక ఎంట్రీ ఇచ్చినప్పుడే బాగాలేదు. ఎందుకంటే ఇంకా వేరేగా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఓల్డ్దే అలా రిపీట్ అవ్వడం కొంచెం నచ్చలేదు. బట్ ఇట్ వాస్ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎవ్రీ సాంగ్ ఈజ్ వెరీ గుడ్. ఐ ఎంజాయ్ ద మూవీ. సినిమాటోగ్రఫీ వాస్ గుడ్. చాలా బాగుంది. బాగుంది. అన్నీ బాగున్నాయి. అంటే కొంచెం ఏంటంటే ఫ్యామిలీకి తగ్గట్టు ఇంకొంచెం డౌన్ చేసుకుంటే బాగుండు. ఫ్యామిలీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం తీస్తే ఇంకా అందరు కలిసి ఎంజాయ్ చేయగలుగుతారు. అది కొంచెం తగ్గించాలి. ఆ రొమాంటిక్ పార్ట్ కొంచెం తగ్గించి. మామూలు చేయలేదు. రాధిక ఫుల్ కామెడీ. నవ్వి నా నరాలు కట్ అయిపోతున్నాయి. సినిమా మాత్రం కిరాక్. మీరు ఒక్కసారి కాదు 10 మాటలు చూసినా సూపర్ ఎంజాయ్. అందరు రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అనుపమ యాక్టింగ్ కాదు, అది మామూలు యాక్టింగ్ కాదు, అది ఓవర్ యాక్టింగ్ మరీ ఎక్కువ చేసేసింది. మన సిద్ధన్నను బిస్కెట్ చేసిరు, మొత్తం క్రీమ్ బిస్కెట్ నోట్లో పెట్టిరు. సిద్ధన్న ఎప్పుడు బిస్కెట్ అవుతుండు. నాకు ఫోన్ చేసిండు రాత్రి. ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? నేను రేపు పొద్దుగాల డ్యూటీకి పోతున్నా, సినిమాకి పోన్నా అంటే నువ్వు సినిమాకే పో, దాని తర్వాత డ్యూటీకి పోన్నాడు. నేను ఇక డ్యూటీకి పోతలేదు, ఎందుకంటే సినిమా అంతా బాగుంది. మళ్ళీ సినిమాకి పోతున్నా, మళ్ళీ సినిమా చూస్తా ఇప్పుడు. ఓ సూపర్ ఎంట్రీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సినిమా మొత్తం మామూలు లేదు. కామెడీ సూపర్. వస్తుంది కంపల్సరీ. నెక్స్ట్ సినిమాలో ఈయన ఉంటా సిద్ధన్నతోటి.